చికిత్స ఆలస్యమై మృత్యువడికి చేరారు. గుండెపోటుతో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి. ఛాతీలో నొప్పిగా అనిపించడంతో ప్రయాణికుల భద్రతను ఆలోచించి డ్రైవర్ బస్సును పక్కకు నిలిపారు. తర్వాత ఆటో ఎక్కి ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. కానీ ఆ ప్రాంతంలో సరైన ఆసుపత్రి లేక, ఉన్న చోట వైద్యులు లేక చికిత్స ఆలస్యం అవడంతో ప్రాణాలు కోల్పోయిన విషాదఘటన తెలంగాణలో చౌటుప్పల్లో చోటు చేసుకుంది. విజయవాడ తాడిగడప వసంతనగర్ కట్టకి చెందిన నాగరాజు విజయవాడ బస్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఏపీఎస్ఆర్టీసీ అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్కి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 12:30కి హైదరాబాద్ మియాపూర్ బస్ స్టేషన్ నుంచి 18 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరారు. అబ్దుల్లాపూర్ మెట్టు వచ్చాక ఆయాసంగా అనిపిస్తోందని బస్సును నిలిపి మెడికల్ దుకాణంలో మందులుగా ఉన్నారు. 3:30కి చౌటుప్పల వద్దకు రాగానే ఛాతీలో నొప్పిగా ఉందని అటెండర్ చంద్రారెడ్డికి చెప్పి బస్సును సర్వీస్ రోడ్లోకి మళ్ళీ ఆపారు. ప్రయాణికులు వేరే బస్సులో పంపాలని సూచించారు. ఓ ఆటోను పిలిచి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి దగ్గరలోనే ఏదైనా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరారు. ఆటో డ్రైవర్ శ్రీశైలం మొదటి గాంధీ పార్క్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ డాక్టర్ లేరని చెప్పారు. మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళగా సీరియస్ కేసులు తాము చూడమని చెప్పడంతో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికి ఆయన చనిపోయినట్టు చెప్పారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు వార్త హైలైట్ చేశారు.